కన్యరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వేళ ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు, ఇలా ధాన్యాధిపతి అయ్యాడు. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, -3 అయినను రాశాధిపతి గ్రహాలు యోగదాయకంగా ఉండడం వలన ఈ కన్యరాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులకు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, సూపర్ మార్కెటు, కిరాణం షాపు, వస్త్ర సంబంధ వ్యాపారాలు, జ్యువెలరీ, డైమండ్స్, సంపూర్ణమైనటువంటి కేశ సౌందర్య వ్యాపారం చేసే వారందరికీ కూడా ఎలాంటి తిరుగులేని జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ధనస్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన నిత్యము అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మా కన్యరాశి జాతకులు బాగుండాలని మీ కోరుకోవడం మీ గొప్పతనంగా భావించగలగాలి. తృతీయ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన స్వల్పమైనటువంటి తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో, పార్ట్నర్స్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారితో స్వల్పమైన విభేదాలు కనబడుతున్నాయి. కనుక కొన్నిటిని మౌనంగా చూసిచున్నట్టు వదిలేయాలి, విననట్టు ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలంటే కళ్ళున్న గుడ్డివారు, నోరున్న మూగవారు, చెవులున్న చెవిటివారిలాగా ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు కాలక్రమేణా సమసిపోతాయి. అంటే ప్రతిదానికి మీరు తలదూర్చారా, బంధుత్వాలు బాంధవ్యాలు తెగిపోయి, పార్ట్నర్షిప్లు విడిపోయి, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ రాశాధిపతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, మాట్లాడేటువంటి కాల సమయంలో ఓపిక, వినేటువంటి కాల సమయంలో శ్రద్ధ, చదివే కాల సమయంలో ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానాధిపతి శని, అక్కడ రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 7వ స్థానాధిపతి రాజు అవ్వడం, అక్కడ శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా